ఎక్కడెక్కడ ఏ వ్యవహారాలు నడుపుతున్నాడు, ఎవరు ఉద్రిక్త పరిస్థితులు నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో వరుసగా నిన్న మొన్న కూడా రాజమండ్రిలో కొన్ని గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించారు పోలీసులు, అతను అదుపులో తీసుకున్నారు. సేమ్ ఇలాగే ఒక్కసారి ప్రయత్నం చేయండి. జెసికా పగడాల ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మరి ముఖ్యంగా లిక్కర్ కి సంబంధించి ఆయన మందు తీసుకున్నారు లేకపోతే మందు కొన్నారు, లిక్కర్ కి సంబంధించి జరుగుతున్న ఇటువంటి ఇష్యూలో ఆమె ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయిన సందర్భం. ఒక్కసారి ఆమె రియాక్షన్ చూద్దాం. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఇండైరెక్ట్ గా టచ్ చేసే ప్రయత్నం చేశారా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆమె ఏమన్నారు చూద్దాం. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. రైట్, అదే జెసికా పగడాల చెబుతున్న ఆ అంశానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఆమె క్షమించండి జీసస్ చెప్పినట్టుగా, ప్రేమించండి జీసస్ చెప్పినట్టుగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు కాస్త ఈ సమయంలో మా బాధను అర్థం చేసుకోండి, మేము చాలా మిస్ అవుతున్నాం ప్రవీణ్ని అంటూ కూడా, ప్రవీణ్ని చాలా మిస్ అవుతుంది కుటుంబం. ఇటు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా ఆయన ఉన్నారు. దాంతోపాటు ఆయన ఏ విధంగా మసులుకున్నారు, ఆయన ఏ విధంగా చెప్పుకొచ్చారు, వాటిని పాటించుకు వెళ్దాం. దాంతోపాటు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు ఆమె. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు, మీ పనుల్లో మీరు నిమగ్నం కండి అంటూ చెప్పుకొస్తూనే ఇంకొక అంశాన్ని చెప్పుకొచ్చారు ఆమె. నెగిటివిటీకి ఎక్కడా తావివద్దు, ఎక్కడా కూడా నెగిటివ్ అంశాలకి తావివద్దు, వాటి ద్వారా మనల్ని విడగొట్టకుండా చూసుకుందాం. అంటే నెగిటివిటీకి స్పేస్ ఇచ్చి మనల్ని విడిపోయేలా కాకుండా అటువంటి అంశాలకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు జీసస్ని ఫాలో అవుతున్న క్షణంలో అలాగే జీవితాన్ని నిర్మించుకుందాం అంటూ చెప్తున్నారు జెసికా పగడాల. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించింది. ప్రభుత్వ దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కానీ ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్గా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, దాదాపుగా 10 రోజులు ఈ రోజు కావస్తోంది. ఇప్పుడు ఆమె రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం ప్రభుత్వ దర్యాప్తుకు సంబంధించి. అంటే ఎలా చూడాలి ఇప్పుడు?
యా డెఫినెట్ గా జెసికా మాట్లాడుతున్నట్టుగా ఆమె ఒకటే ఒక మాట చెప్తున్నారు. యాజ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అండ్ ఐ అపీల్ టు ఆల్ హూ ఆర్ ఎంథియాజికల్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. సో అదే బేసిక్ గా ఆమె మాట్లాడుతుంది ఏంటంటే, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీరు సొంతంగా ఎవరి పార్టీకి వాళ్ళు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, దానివల్ల చాలా ఇబ్బందికరమైన అంశాలు వస్తున్నాయి. సో కాబట్టి కొంత మీరు దానివల్ల అనవసరమైన ఇష్యూస్ బయటికి రావడం వల్ల ఫేక్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. కొంతమంది అనవసరంగా దీన్ని స్ప్రెడ్ చేసే పరిస్థితులకు రానియొద్దు, దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీ ట్రస్ట్ డెఫినెట్ గా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ట్రస్ట్ అవుతున్నాం, మేము కంపల్సరీగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తున్న దాని మీద సమ్ డెత్ మీద సమ్ కమ్యూనల్ అండ్ పొలిటికల్ అంటలైజింగ్ అండ్ హిజ్ డెత్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో ఆమె చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చాలా సీరియస్ గా. ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు లోపల ఇంతవరకు ఈ లోపలే ఎందుకు మీరు సొంత తెలివితేటలు సొంత ఇన్వెస్టిగేషన్ పరిస్థితులు ఎందుకు చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా ఆమె చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇది చాలా దూరం వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పటికే కమ్యూనల్ ఇష్యూస్ వస్తున్నాయి. డెఫినెట్ గా ఈ వ్యవహారం మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అందులో కొంతమంది ప్రబోధకులు కావచ్చు, కొంతమంది ప్రబోధులుగా చెప్పుకుంటూ సోషల్ మీడియా మీద ఆధారపడే కొన్ని ఒక టైప్ ఆఫ్ సెక్టర్ పీపుల్ వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వాలు ఎక్కువగా చెప్పుకోవడం వల్ల, సొంత వ్యవహారాలు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా అక్కడ కొంత ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల మెయిన్ గా ప్రవీణ్ పగడాల కుటుంబం సఫర్ అవుతుంది, కానీ ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వం, ప్రవీణ్ పగడాల మంచి లేదు. ఎస్, ఒకవేళ ప్రవీణ్ పగడాల ఆయన జరిగిన తీరు ఉదయం నుంచి అంటే వీడియో క్లాపింగ్స్ లో కావచ్చు, సీసీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, ఇవన్నీ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, అది పక్కన పెట్టినా కూడా సొంతంగా తన కుటుంబానికి చేదు జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు ఇటువంటి వ్యవహారాలు చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్ గా ఆమె చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదు కొన్ని బ్లాగర్స్ కావచ్చు, కొంత సొంత వ్యవహారాలు సొంత కవిత్వాలు చెప్పుకుంటూ ఉన్న విషయాన్ని పక్కకి పెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని కొంత కంట్రోల్ చేసుకుంటే మాకు బాగుంటుంది. మేము సీరియస్ గా మిమ్మల్ని అందరూ కూడా వేరుకునేది ఒకటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి. పూర్తిగా అన్ని ఒక మాట మాత్రం తన మాటల్లో సామరస్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం, సామరస్యంగా ఉందాం, ప్రభుత్వం తన దర్యాప్తులు చేస్తోంది, ప్రభుత్వ దర్యాప్తుకి మద్దతుగా ఉందాం అనే అంశానికి సంబంధించి చెప్పినట్టుగానే భావించాలా? ఇది డెఫినెట్ గా కదా, ఎవరైనా కోరుకుంటుంది కూడా అంతే కదా. ఇప్పుడు ఒక ఆర్టీవీ చేసినా ఇంకో ఛానల్ చేసినా జరుగుతున్న వ్యవహారాలని మీరు ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చూపించాలో ఒక ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడ కూడా మీరు కమ్యూనల్ గా ఇప్పటికీ రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు తిట్టుకొని, ఒకరి మీద ఒకరు పడి, ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకొని, ఒకరి వ్యవహారాల్లో ఒకరు ఏలు పెట్టుకుని, ఒక దేవుడిని ఇంకో దేవుడు తిట్టుకొని, ఇంకో దేవుడిని ఇంకో మతాన్ని ఇంకొకరు తిట్టి ఎందుకు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి కాదు. ఇది కాదురా బాబు, అసలు జరుగుతుంది ఎందుకు ఇంత దూరంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అనే దాన్ని బట్టి కూడా పోలీసులకు కావచ్చు, మనకి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక సీరియస్ ఒక డిటర్మినేషన్ ఉంది. ఎక్కడ కూడా ప్రజల మధ్య అవాంతరాలు సృష్టించాలి, లేదు ప్రజలు కొట్టుకోవాలి, లేకపోతే మతాలు కులాలు ఈ మధ్య వ్యవహారాలు జరగకూడదు అనేది మన బాధ. అందుకే ఇది జరిగింది ఫ్యాక్ట్. ఉదయం 11 గంటలకు బయలుదేరాడు, 12 గంటలకి పలాన్ జరిగింది, 12:30కి పలాన్ జరిగింది, 13 గంటలకి 1 గంటకి పలాన్ జరిగింది, లేదు 2 గంటలకి ఇలా జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, కొంత ఫ్యాక్ట్ లోకి వస్తారు పబ్లిక్ కూడా. గతంలో ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపుగా 7-8 రోజుల్లో జరిగిన వ్యవహారాల్లో కూడా చూసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఒకటే, గతంలో ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు తగ్గింది కదా. ఎందుకంటే వాళ్ళకి కొంత అర్థమవుతుంది, ఓహో మనం అనుకునేది వేరు, లేదు ఇంకోటి జరుగుతుందేమో, దీని వెనకాల రెండో కోణం ఉందేమో అనే కొంత సమాచారాన్ని అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే కొంతమంది ఉన్మాదులు ఉంటారు ప్రతి దగ్గర, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి వ్యవస్థలోనూ కొంతమంది ఉన్మాదులు ఉన్నట్టుగానే కొంత వ్యవస్థ నడిచే పరిస్థితి కూడా ఉంటుంది. సో వాళ్ళని నియంత్రణ చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా ఎస్ మనం చెప్పేది కూడా వాళ్ళకి అదే, మీరు నియంత్రణగా ఉండి కొంత అనవసరమైన పోస్టులకి, అనవసరమైన వ్యవహారాలకి మీరు వెళ్ళొద్దు అనేదే ఇక్కడ జెసికా కూడా చెప్తుంది. జెసికా కోరుకున్నది 100% కరెక్ట్. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఈ లోపల ఏం జరిగిందో అని కొంత సమాచారం వస్తోంది. దాన్ని పట్టకుండా దాని మీద ఎందుకు మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుపుతారు, ఎవరి పార్టీ సొంత కవిత్వాలు ఎందుకు పెడతారు,
పోస్టులు ఎందుకు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అనేది తమ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటుంది. తనే కాదు, తన తమ్ముడు కూడా ఒక వీడియో విడుదల చేశాడు, తన కజిన్ అతను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓవరాల్ గా